మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. కోర్టుకు టైం అవుతూ ఉంది. నీ కేసు ఏమిటో త్వరగా వివరించు నాయన. మా నాన్నండి, ఆయనకి 2 భార్యలండి. నేను పెద్ద భార్య కొడుకునండి. మా అమ్మగారు పోయారండి. అయ్యో పాపం. ఇప్పుడండి మా నాన్న తన 2వ భార్య కొడుక్కి ఆస్తంతా రాసేద్దాం అనుకుంటున్నాడు. అమ్మా ఒకసారిలో వస్తారు. వస్తానమ్మా. నిన్ను కాదు నన్ను. అవతల పనిలో ఉన్నాను. ఏమిటి ఇది? నిజమేనా అంట? ఏమిటి? నమ్మబుద్ధి కాలేదనుకోండి. అన్నయ్య గారు ఆ తులసిని వెంటేసుకుని ఊళ్ళమ్మడి తిరుగుతున్నారట. అంతవరకు నిజమే. అంతకు మించి నువ్వేమన్నా అబద్ధం. సరేనా? అది కాదండి. ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు అనుకోండి. కొరుక్కోమను. చెవులేం కర్మ, ముక్కు నోరు కాళ్ళు చేతులు అన్ని కొరుక్కు తినమను. అది కాదు. నేను అవతల పార్టీతో మాట్లాడుతున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. డోంట్ డిస్టర్బ్ మీ. ఏమంటావయ్యా? మీ అమ్మగారికి 2 మొగుళ్ళు, మీ నాన్నగారు పోయారు. కాదండి, మా నాన్నగారికి 2 భార్యలు, మా అమ్మగారు పోయారు. ఓ ఏమండి? అబ్బా ఏమిటి నీ గోళ? ఏమిటి నీ గోళ? గోళా కాదు, గోళీ కాదు. నేను చెప్పేది వినిపించుకోరే. ఏమిటి? అన్నయ్య గారు ఎంత నిష్ఠాపరుడు, ఎటువంటి సాంప్రదాయమైన వంశం. రోజు దేవతార్చన చేస్తేనే గాని పచ్చి గంగైనా ముట్టేవారు కాదు. ఇప్పుడు ఏమైనా తప్ప తాగి రోడ్డున పడ్డాడా? ఒక అనాథకి ఆశ్రయం ఇచ్చాడు అంతేనా? పాయింట్ని నీ పాపిళ్ళగా అష్టవంకలు చెప్ప. అది కాదండి. అవతల పార్టీ. ఏమిటయ్యా నువ్వు అనేది? నీకు 2 భార్యలు, మొదటి భార్య పోయింది. కాదండి, నేను పోయాను. నమస్కారం, వెళ్ళి వస్తా. ఇది ఎవరు పోలేదు. రాలేదు. వద్దండి బాబు, వద్దండి. అది కాదండి. అన్నయ్య గారు వారి పెద్దలు నిప్పు కడిగేంత ఆచారవంతులు కదా. మరి ఇలా వెళ్ళింది. పార్టీ బజార్కి వెళ్ళింది. నీ పాయింట్ ఏమిటి? తులసికి ఆయన ఆశ్రయం ఇచ్చాడు అంతేనా? సంగీతం అంటే ఇద్దరికి ప్రాణం గనక ఆయన పని చేశాడు తప్ప. రేపొద్దున ఏదైనా ఒక ఆడ పార్టీ ఇక్కడికి వచ్చి నాతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను విడిచిపెట్టే చేసి ఆ పార్టీ వెంబడి నేను పోయినట్టేనా? కులం ఏదైనా తులసి నిజంగా తులసి మొక్కంత పవిత్రురాలు. ఆ వినయము, విధేయత, నమ్రత, ఆ భక్తి ఇంకెవ్వరికి రావు. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమి సోపానము. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమి సోపానము. సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము. సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము. రాగరాగ హృదయమై రాగరాగ నిలయమై రాగరాగ హృదయమై రాగరాగ నిలయమై ముక్తిన సగు భక్తి యోగ మార్గము మృతిలేని సుధాలాభ స్వర్గము శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము. పదాని శంకరాభరణము. అమగరి గమపదని శంకరాభరణము. సరిదాని దప నిసని దప దరిద పమగ పమద పరిద సని గరి శంకరాభరణము. దప్ప దమ్మ మ పదప మ పదప దప్ప దమ్మ మద పమగ మద పమగ గమ మద దని నిరి మద దని నిరి రిగ గమ మద దని రిద దని నిరద శంకరాభరణము. రి స స ది రి స స ది స ద సని సని దని 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 ని ని దని ని దని ని దని ని దని 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 ద పద ద ద గరి గ మమ గ గరి గ మమ గ గరి గ మ పద మ పద మ ద పమ గరి సని సరి గ సరి గరి మ గ పమ ద పమ గ పమ ద పని ద పమ ద పని ద సని ద పని ద సని రి స గ రి స గరి సని ద రి స రి సని ద ప స గరి సని ద రి సని ద ప సని ద పమ రి స ని రి సని ద ప ని ద సని ద పమ ప రి సని ద ప సని ద పమ గ పమ గరి గ మ త రి సని ప ద మ ప రి సని ద పని ద పమ గరి రి సని ద పమ గరి సని శంకరాభరణము.
శంకరా ఇంతకాలం కన్న పట్టిన జాంకాయలా పెటపెటలాడిపోతూ నోరు ఊరించేదాన్ని. ఇప్పుడు నీ మీద మోసి తీరిపోయింది. ఇక ఆ సంగీత పంతులతోనే తిరుగుతావో సముద్రంలోనే దూకుతావో? వీడు నీకు దేవుడా? సరిగమలు పాడటం తప్ప సరసం ఆడటం తెలియని ఈ వెర్రిబాగులు వాడు నిన్నేం చేస్తాడే పిచ్చిదానా? కావాలంటే పో, వీడితోనే పో. దాస్, ఈ కాంట్రాక్ట్ నీకు రాదు. ఇకపై గవర్నమెంట్ నుండి ఏ కాంట్రాక్ట్ నీకు రాదు. ఎందుకని? ఎందుకా? చెడ్డీలు వేసుకున్న చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. డబ్బుల కక్కుర్తిపడి ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చావు. ఏం చేశాడు ఆయన? 4 ప్రాణాలు తీశాడు. ఏందయ్యా? కూర్చోండియా, కూర్చోండి. ఏదైనా మాట్లాడాలంటే ఆధారాలు పెట్టి మాట్లాడు. ఆధారాలా? ఇవిగో ఆధారాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు దాస్. ఈ బిజినెస్ మానేయడం మంచిది. దిగవే, దిగవే. ఏంటిది పబ్బా? ఇది పబ్బా? కార్లో సౌండ్ పెడితే పబ్బా అయిపోతా? ఎలా కనిపిస్తున్నానే నీకు? నీ ప్రాబ్లం ఏంట్రా? రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసేదాన్ని, అలాంటి నా రోజు నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నా అంటే? నువ్వే చెప్పావు కదా మూడ్ లేకుండా ఏం చేయొద్దని. రివెంజా? నువ్వు చేస్తే ఫీలింగ్, నేను చేస్తే రివెంజా? మొన్నేదో జెండాపాతే స్టోరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తాను విను. రోజు బస్ స్టాప్లో వెయిట్ చేసే కుర్రాడికి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాడు కనపడ్డు, ముసుగేసుకొని పడుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? వాడి కోసం కాలేజ్కి కూడా వెళ్లకుండా రోజంతా వెయిట్ చేస్తూనే ఉంటుంది. వాడికి ఏమైందో ఏంటో అన్న కంగారులో కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీ అబ్బాయిలు జెండా పాతినంత వరకు ఉండేది మా ఆలోచనలు, జెండా పాతిన తర్వాత ఉండేది ఇక్కడ మనసులో. ఐ లవ్ యూ చెప్పకముందు గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చిన వాడికి తిరిగి అంతకంటే ఎక్కువ అవసరమైతే తనని తాను ఇచ్చుకోవడానికి కూడా
వెనకాడదు. ఎందుకంటే మీరిక్కడున్నారు కనుక. మీ ఫోన్లకు రీఛార్జ్ చేయించేది మాతో మాట్లాడతారని, మీ బైక్లో పెట్రోల్ కొట్టించేది మాతో గడుపుతారని, మీకు టీషర్ట్లు వాచ్లు కొనిచ్చేది అవి చూసినప్పుడైనా మమ్మల్ని గుర్తు చేసుకుంటారని. ముందు మీరిస్తే తర్వాత మేమివ్వడం ఆనవాయితీ అన్నావే. బట్ జస్ట్ థింక్, మేమిచ్చిన దానికి నువ్వు విలువ కట్టగలవా? మళ్ళీ తిరిగి ఇవ్వగలవా? అమ్మాయిలు పిచ్చోళ్ళరా. నిజమే, మీ వెనక హచ్చు కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు? మమ్మల్ని వదిలి ఉండలేరన్న భ్రమలు. అమ్మాయిల సైజుల మీద కొలతల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఫీలింగ్స్ మీద పెట్టండి రా. అమ్మాయిల హార్ట్ సెన్సిటివ్ రా, వీక్ కాదు. ఒక్కసారి కాదనుకుంటే ఇగ్నోర్ చేయడం అంటే ఏంటో ట్యూషన్ పెట్టి మరీ నేర్పించగలరు. అయినా మూడొస్తే వాడుకోవడానికి, లేదంటే వదిలేయడానికి మేమేం వస్తువులం కాదురా, వస్తువులం కాదు. సారీ రా చేతి, ఇంకెప్పుడు అలా చేయండి రా. ఏ మూడు లేదేం లేదు, ఇకపై నువ్వు నేను ఇద్దరం అంతే, ఇంకెవరు లేరు. ప్లీజ్ రా బుజ్జి, సారీ రా, ఇంకెప్పుడు నిన్ను వదలను బుజ్జి, ప్లీజ్ సారీ. వచ్చినందుకు కూడా బాధగా లేదు భయ్యా. దాని కళ్ళల్లో భయం తెప్పించావు చూడు, చాలా బాధిస్తుంది. బై ఛాన్స్ నెక్స్ట్ లైఫ్ అంటే ఏమైనా ఉంటే నీ లైఫ్లో ఫుడ్డు దొడ్డు అంటే ఏముండదు, ఒక్క భయం తప్ప. ఎందుకైనా మంచిది, రెండు పోట్లు ఎక్కుపోతుంది. నేను ఒకటి పొడిస్తే నీకు బతికిన వాడు లేడు, అలాంటిది నిన్ను మూడు పొడిచా. బతకడానికి ఛాన్స్ లేదు, చచ్చిపోతావు, చచ్చిపో. శభాష్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా వీణ్ణి? శభాష్ రా గజ, శభాష్. ఆపరా, చూసి నేర్చుకోండిరా. మూడు పూటల దున్నపోతుల ఉప్పు తినటం కాదు,
చెప్పిన పని చేయటం నేర్చుకోండి. శభాష్. ఏం కావాలడు? నీకేం కావాలని అడుగు, నేనిస్తా. ఇచ్చినంత వరకు చాలు, కావాలంటే అడిగి తీసుకుంటా. ఓ వీడిని కొన్ని రోజులు సిటీకి దూరంగా ఉండమను. ఎక్కడున్నావే? హేయ్ హేయ్, ఊరికి ఆట పట్టిద్దామని ఏం చేద్దాం? ఇక్కడ ఎవరు ఉన్నారా?